ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా. ఆవిడ అన్నయ్యని తన వైపు మెల్లగా లాగేసుకునే పథకం మొదలుపెట్టింది. ఏం మాట్లాడుతున్నావే? జరిగేదే మాట్లాడుతున్నానమ్మా. చెల్లెలు కూతుర్ని అడ్డు పెట్టుకుని ఆస్తి దక్కించుకుంది. ఇప్పుడు సొంత కూతుర్ని అడ్డు పెట్టుకుని అన్నయ్యని మెల్లగా తన వైపు తిప్పుకుని మళ్లీ ఆ ఇంటి వైపు లాగేసుకుంటుంది. ఆ ఆద్య నాకు నా కొడుకుని దూరం చేసినట్టు ఈ జానకి నీకు నీ కొడుకుని దూరం చేస్తుందే అమ్మా. అంతా చూస్తుంటే జరిగిందంతా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది కాదు. ఆ ఆద్య జానకి కలిసి ఎప్పటినుండో ఈ వడబోత పథకం రచించినట్టున్నారు. వడబోత పెట్టడమేంటోదినా? ఏంటా? ఆ ఆద్యకి నా కొడుకు మాత్రమే కావాలి. నేను నా మొగుడు అవసరం లేదు. బరువు. ఈ జానకి మా అన్నయ్య ఒక్కడే కావాలి. అమ్మ, తమ్ముడు, నువ్వు, బిట్టుగాడు వీళ్ళెవ్వరూ ఉండకూడదు. అందరూ బరువు. ఆ ఇంట్లో ఆద్య నా కొడుకుతో, వదిన అన్నయ్యతో ఆస్తిని అనుభవిస్తూ హాయిగా ఉండాలనేది వాళ్ల ప్లాను. దానికోసమే ఈ వడపోత మొదలు పెట్టారు. మా అన్నయ్యని బయటికి పంపించినట్టే పంపించి మెల్లగా తన వైపు తిప్పుకున్నాక మనల్ని అందర్నీ ఎంగిలాకులు ఎత్తి పారేసినట్టు అవతల పారేస్తుంది. నమస్కారం అండి. బాగున్నారా? కూర్చోండి. ఏమే అబ్బాయి అమ్మాయి ఎక్కడున్నారు? నా నెత్తి మీద ఉన్నారు. ఓ, పైనున్నారా? రెడీ అయ్యారేమో, వెళ్ళి చూసిరా. నమస్తే రవీంద్ర బాబు. నమస్తే అండి. బాగున్నారా? నమస్తే అండి. ప్రమీల, వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. అలాగే రండి. బాగున్నారా? బాగున్నా. మీరెలా ఉన్నారు? కూర్చోండి. నమస్కారం అండి. సార్, సార్, ఏంటి నోరు అలా తెరుచుకొని చూస్తున్నారు? నీ వల్లే. నా వల్ల? నేనేం చేశాను? స్వీట్ షాప్ లో డిస్ప్లేలో పెట్టే స్పెషల్ మిఠాయి లాగా రోజుకో కలర్ పెట్టి నోరు ఊరిస్తున్నట్టుగా నువ్వు కూడా నాకు రోజుకో రకంగా కనిపిస్తూ కవ్విస్తూ నన్ను నోరు ఊరిస్తున్నావు రామా. రామ రామ,
వ్రతం పెట్టుకుని ఏంటో మాటలు? లంపలేసుకోండి, లంపలేసుకోండి. కొత్త బట్టలు వేసుకోకుండా చేతిలో పట్టుకొని తిరుగుతున్నారేంటి? ఓ ఇవి బాగా ముడతలు పడ్డాయి రామా. ఇలాగే వేసుకుంటే మీ అమ్మా నాన్న ఏమనుకుంటారు చెప్పు. అందుకే ఐరన్ చేద్దామని తెచ్చా. సార్, వ్రతానికి నిజంగా మా అమ్మ నాన్న కలిసి వస్తారా? అబ్బా, నువ్వెందుకలా డౌట్ పడుతున్నావు? నువ్వు మీ అమ్మా నాన్న ఇద్దరిని రిక్వెస్ట్ చేసుకున్నావు కదా, మీరు వస్తేనే వ్రతం జరుగుతుంది అని. ఖచ్చితంగా వస్తారు. ఆ తర్వాత ఆగిన మన శోభను. ఏంటి? అదే సారీ. వ్రతానికి వాళ్ళ అవసరం ఎంతుందో నువ్వు అర్థమయ్యేలా చెప్పావు కదా అంటున్నాను. అంతే. నేను చెప్పినా మా నాన్న వినాలి కదా. ఎందుకు వినరు రామా? చెప్పిందెవరు? ఒక్కగానొక్క కూతురువి. పైగా మీ అమ్మా నాన్నలకి మధ్య గొడవలు ఉండొచ్చు గాని మీ అమ్మా నాన్నలకి నీతో గొడవ లేదు కదా. కాబట్టి నీ కోసమైనా వాళ్ళు గొడవలన్నీ పక్కన పెట్టి వస్తారు. రామా, మీ అమ్మా నాన్న ఎలాగో వస్తారు కదా, అలాగే ఆద్య కూడా వస్తే బాగుంటుంది కదా. ఏదేమైనా మనం ఇలా ప్రేమలో గెలిచి పెళ్లితో ఒకటయ్యామంటే దానికి ఆద్య కూడా కారణమే కదా రామా. నువ్వెన్నైనా చెప్పురామా, ఆద్య మంచిది. అమెరికాలో పుట్టి పెరిగినా అబ్బా ఆ వెస్టర్న్ కల్చర్ ఏ మాత్రం కనబడకుండా అచ్చం తెలుగు అమ్మాయిలా అందరితో చక్కగా కల్మషం లేకుండా కలిసిపోతుంది. తనని కూడా పిలిస్తే మన మధ్య ఉన్న బంధుత్వం కలిసిపోయి వ్రతంలో తను కూడా భాగం అవుతుంది. పనులో నీకు సాయంగా ఉంటుంది కదా. పిలురామా, తనకు కూడా ఒకసారి ఫోన్ చేయి. రామా, ఏంటిది? అయ్యో, కాలిందా సార్? రామా, ఆద్యని పిలవడం ఇష్టం లేకపోతే కాల్ చేయని చెప్పొచ్చు కదా. ఇలా కాల్ చేయాలా? అయ్యో, నేను కావాలని చేయలేదు సార్. అసలు మీ చెయ్యి ఉందని కూడా నాకు తెలీదు. లేదనుకున్నావా? ఓహో, అర్థమవుతుంది నీ మంట. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.